హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 సెప్టెంబర్ 6 నుంచి 12వ తేదీ వరకు 115th వీక్కి సంబంధించినటువంటి పిఐబి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం శ్రీ స్కూల్స్కి సంబంధించి. ఈ సంవత్సరం టీచర్స్ డే సందర్భంగా అంటే సెప్టెంబర్ 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఒక కొత్త ఇనిషియేటివ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదే పిఎం శ్రీ స్కూల్స్కి సంబంధించి. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అన్నటువంటిది. దీని కింద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 14,500 స్కూళ్ళని అప్గ్రేడ్ చేయటం జరుగుతుంది. అయితే మనం టీచర్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 1962 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన. దీనిని ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉంటారో, టీచర్స్ కానివ్వండి, రీసెర్చర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా వీళ్ళని రికగ్నైజ్ చేస్తూ మనం టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన యొక్క జయంతి సందర్భంగా 1962వ సంవత్సరం నుంచి కూడా మనము ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే నేషనల్ టీచర్స్ అవార్డ్స్ అన్నటువంటి వాటిని కూడా ఈ అకేషన్లో ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా 2022లో నేషనల్ టీచర్స్ అవార్డ్స్ని 45 మంది టీచర్స్కి అందించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సివిల్ సర్వీస్లో కరప్షన్కి సంబంధించి. మన 76వ ఇండిపెండెన్స్ డే రోజున ప్రధాని మాట్లాడుతూ ట్విన్ ఛాలెంజెస్ గురించి చెప్పటం జరిగింది. ఏంటి ట్విన్ ఛాలెంజెస్? కరప్షన్ మరియు నెపోటిజం. వీటిని కర్బ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నట్లుగా చెప్పారు. అయితే ఈ కంటెక్స్లో కరప్షన్ అంటే ఏంటి? ఒక పొజిషన్ యొక్క పవర్ని యూజ్ చేసుకొని వాళ్ళు డిజానెస్ట్ బిహేవియర్ని చూపిస్తే దాన్ని మనం కరప్షన్ అనేసి పిలుస్తాము. ఇది ఆర్గనైజేషన్స్లో కావచ్చు, బిజినెసెస్లో కావచ్చు, గవర్నమెంట్స్లో కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క పవర్ని మిస్యూజ్ చేస్తే దాన్ని మనం కరప్షన్ అంటాము. కరప్షన్లో చాలా రకాలు ఉన్నాయి. లంచం తీసుకోవటం కానివ్వండి, లంచం ఇవ్వటం కానివ్వండి, అలాగే ఏవైనా గిఫ్ట్స్ తీసుకోవటం, లేదంటే డబుల్ డీలింగ్ చేసుకోవటం, డీఫ్రాడింగ్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టర్స్ని ఒక చోట కాకుండా ఇంకొక చోటికి వెళ్ళేలాగా చేయటం, ఇవన్నీ కూడా కరప్షన్ కిందికి వస్తాయి. మనకి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది ఉంది. 2022కు సంబంధించి మొత్తం 180 దేశాల్లో మన భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. అయితే సివిల్ సర్వీసెస్లో మరి కరప్షన్ అంటే ఏంటి అంటే ఎందువల్ల ఇది వస్తుంది అంటే రీజన్స్ వచ్చేసి, ఒకటి పొలిటిసైజేషన్, సివిల్ సర్వీసెస్ పొజిషన్ని పొలిటిసైజ్ చేయటం వల్ల. అలాగే తక్కువ వేజెస్, ప్రైవేట్ సెక్టార్ కంటే పోలిస్తే తక్కువ వేజెస్ ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ మనీ సంపాదించుకోవటానికి ఇలా కరప్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అంటే కొలోనియల్ లెగసీ వల్ల కూడా వాళ్ళకి అథారిటీ అనేది ఎక్కువ వచ్చింది. దాంతో మమ్మల్ని అనేవాళ్ళు ఎవరున్నారులే, మాకు ఇదిగో డబ్బు ఇస్తావా లేదంటే సంతకం చేయను, ఇలాంటివి ఒకటి. అలాగే చట్టాలు అనేవి సరిగ్గా ఎన్ఫోర్స్ చేయకపోవటం వల్ల ఈ కరప్షన్ అనేటటువంటిది పెరిగింది. అయితే కరప్షన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అది పీపుల్ మరియు పబ్లిక్ లైఫ్ మీద, సొసైటీ మీద మరియు ఎకానమీ మీద కూడా ఉంటుంది. పీపుల్ మరియు పబ్లిక్ లైఫ్ మీద ఏంటి? సర్వీసెస్లో క్వాలిటీ అనేది తగ్గుతుంది, ప్రాపర్ జస్టిస్ అనేది దక్కదు, హెల్త్ మరియు హైజీన్ సరిగ్గా ఉండదు, జెన్యూన్ రీసెర్చ్ యొక్క ఫెయిల్యూర్ అనేటటువంటిది కనపడుతుంది. అలాగే ఇలా పవర్లో ఉన్నటువంటి వాళ్ళు రీసెర్చ్ కోసం ఫండ్స్ని ఇన్వెస్టర్స్ ఎవరైతే బ్రైబ్ ఇచ్చుంటారో అంటే లంచం ఇచ్చుంటారో అలాంటి వాళ్ళకి శాంక్షన్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కరప్షన్ యొక్క ఇంపాక్ట్సే. మరి సొసైటీ మీద, ఈ అఫీషియల్స్ మీద డిస్రిగార్డ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే రూలర్స్ మీద రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది, గవర్నమెంట్ మీద ఫెయిత్ మరియు ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఈ కరప్షన్కి సంబంధించినటువంటి ఆ పోస్ట్స్ ఏవైతే జాయినింగ్ ఉంటాయో వాటిలో అవర్షన్ అనేది వస్తుంది. మరి ఎకానమీ మీద అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది, గ్రోత్ తక్కువైపోతుంది, డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా కరప్షన్ వల్ల ఎకానమీలో, సొసైటీలో, అలాగే పీపుల్ మరియు పబ్లిక్ లైఫ్లో కనపడేటటువంటి ఈ ఇంపాక్ట్ అన్నమాట. అయితే మన ఇండియా ఏమేమి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఈ కరప్షన్ని కర్బ్ చేయటం కోసం అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010, కంపెనీస్ యాక్ట్ 2013, లోక్పాల్ మరియు లోకాయుక్తాస్ యాక్ట్ 2013, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. వీటన్నింటినీ కూడా మన దేశంలో ఈ అవినీతి లేదా కరప్షన్ని తగ్గించటానికి లేదా సమూలంగా తుడిచివేయటానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఇవి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డైల్యూషన్ ఆఫ్ లోకాయుక్త పవర్స్ ఇన్ కేరళ.
కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది కేరళ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్ 2022 అన్నటువంటి దాన్ని పాస్ చేయటం జరిగింది. ఇందులో ఏమేమి అమెండ్మెంట్స్ ఉన్నాయి అంటే ఇందులో లోకాయుక్త ఆర్డర్కి సంబంధించి బైండింగ్ ఆస్పెక్ట్ని డైల్యూట్ చేయటం జరిగింది. అంటే ఏంటి? కాంపిటెంట్ అథారిటీ అన్నటువంటిది. ఈ కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఉంటారు అంటే కేరళ స్టేట్ గవర్నమెంట్. ఇది అంబడ్స్మెన్ రిపోర్ట్ని రిజెక్ట్ చేయొచ్చు, లేదంటే యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. అయితే ఈ అమెండ్మెంట్తో స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఇలా ఏదైనా ఒక యాంటీ కరప్షన్ బాడీకి సంబంధించినటువంటి వర్డిక్ట్ని యాక్సెప్ట్ చేసేటటువంటి లేదా రిజెక్ట్ చేసేటటువంటి అధికారం దీనికి వచ్చింది. అంతేకాకుండా ఈ లోకాయుక్తాన్ని జస్ట్ ఈ గవర్నమెంట్కి రిపోర్ట్స్ని సెండ్ చేసేలాగా లేదంటే రికమెండేషన్స్ ఇచ్చేటటువంటి ఒక బాడీ లాగా ఈ అమెండ్మెంట్ అన్నటువంటిది లోకాయుక్తాన్ని మార్చేసింది. అంతేకాకుండా లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది ఇక్కడ కాంపిటెంట్ అథారిటీగా ఉంటుంది. ఇది చీఫ్ మినిస్టర్కి అగెనెస్ట్గా ఏదైనా ఒక రిపోర్ట్ వస్తే దాన్ని రివ్యూ చేస్తుంది. అంతేకాకుండా ఈ యాక్ట్లోంచి అంటే ఈ లోకాయుక్త యాక్ట్ నుంచి పొలిటికల్ లీడర్స్కి ఈ అమెండ్మెంట్ అన్నటువంటిది ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది. అలాగే రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ని లోకాయుక్తలో అపాయింట్ చేయొచ్చు అన్నట్టుగా ఈ బిల్లు అలో చేసింది. అలాగే ఈ చట్టంలోని సెక్షన్ 14 ఏదైతే ఉందో దానికి ఇప్పుడు సవరణ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే లోకాయుక్త కనుక పబ్లిక్ సర్వెంట్కి అగెనెస్ట్గా వచ్చినటువంటి ఆ కంప్లైంట్ని సాటిస్ఫై అయింది అనుకోండి, అతను ఆ పోస్ట్కి సంబంధించి ఆ పదవిని కొనసాగించకూడదు అనేసి ఒకవేళ గనక రుజువు చేస్తే అతను దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఆ కాంపిటెంట్ అథారిటీకి అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు అతను యాక్సెప్ట్ చేసి దాని మీద చర్య తీసుకుంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా అండ్ స్టార్టప్కి సంబంధించి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది నెంబర్ ఆఫ్ యూనికార్న్స్లో ఈ స్టార్టప్ ఎకో సిస్టంలో మనము గ్లోబల్గా 3rd పొజిషన్లో ఉన్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఏంటి ఇది అంటే ఇందాకే చెప్పుకున్నాము, ఈ 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ మనది అనేసి. మొదటి స్థానం వచ్చేసరికి USA, 2వ స్థానం వచ్చేసరికి చైనా ఉంది. మన భారతదేశంలో దాదాపు 75,000 స్టార్టప్స్ ఉన్నాయి. అందులో 49% టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్లోనే ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 105 యూనికార్న్ సంస్థలున్నాయి. అందులో 44 2021లో స్టార్ట్ అయినవి, అలాగే 19 2022లో స్టార్ట్ అయ్యి అప్పుడే యూనికార్న్ హోదాని పొందాయి. యూనికార్న్ హోదాని పొందాలి అంటే ఉండాల్సినటువంటి అర్హత ఏంటి? దాని యొక్క విలువ $1 బిలియన్ ఉండాలి. అయితే ఈ స్టార్టప్స్ మనం చూస్తే ఎక్కువగా IT, అగ్రికల్చర్, ఏవియేషన్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, హెల్త్ మరియు స్పేస్ సెక్టార్స్లో ఉన్నాయి. అయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అన్నటువంటి టాపిక్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందులో మన భారతదేశం అన్నటువంటిది 2015లో 81 స్థానంలో ఉంటే ఇప్పుడు 2021లో 46వ స్థానానికి వచ్చింది. అంతేకాకుండా 34 లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. అలాగే 10 సెంట్రల్ మరియు సదర్న్ ఆసియన్ ఎకానమీస్లోకి వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంది. అలాగే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డేటాబేస్ ప్రకారం గ్లోబల్గా 2021లో 3వ ర్యాంక్లో ఉంది. 2013లో అయితే 6వ ర్యాంక్లో ఉండేది. అలాగే పేటెంట్స్కి సంబంధించి గ్లోబల్గా 9వ ర్యాంక్లో ఉంది. అలాగే క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్స్లో గ్లోబల్గా 9వ స్థానంలో ఉంది. అయితే స్టార్టప్స్కి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి నిధి అన్నటువంటిది, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్ అన్నటువంటిది. 2 సియాప్ స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్. 3 ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఆన్ సపోర్ట్ టు స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అన్నటువంటిది. 4 స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, నేషనల్ స్టార్టప్ అవార్డ్స్, SCO స్టార్టప్ ఫోరం, ప్రారంభ్ అనేటటువంటి సమ్మిట్. ఇవన్నీ కూడా స్టార్టప్స్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేజల్ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మొత్తం 8 ఇంట్రానేజల్ వ్యాక్సిన్స్ అనేవి డెవలప్మెంట్లో ఉన్నాయి. అందులో 2ంటికి ఇప్పటికీ కొంచెం అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ 2 ఏంటి అంటే ఒకటి ఇక్కడ ఉన్నటువంటి కాన్విడెసియా ఎయిర్ అన్నటువంటిది, 2 ఇన్కోవాక్ అన్నటువంటిది. ఇందులో కాన్విడెసియా ఎయిర్ అన్నటువంటిది క్యాసినో బయోలాజిక్స్ అన్నటువంటిది ప్రొడ్యూస్ చేసింది. అయితే ఈ ఇన్కోవాక్ ఏదైతే ఉందో దీనిని ప్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే భారత్ బయోటెక్. ఇది మనకి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, ఇండియా యొక్క వ్యాక్సినేషన్ని చూస్తే మనకి ఇప్పటిదాకా 2.14 బిలియన్ టోటల్ షాట్స్ని ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది. 1.03 బిలియన్ పీపుల్ ఇప్పటి వరకు కూడా ఈ వ్యాక్సిన్ని పొందారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లైమేట్ రెపరేషన్కి సంబంధించి. రెపరేషన్ అంటే ఏంటి? నష్టపరిహారం. అయితే రీసెంట్గా పాకిస్తాన్లో ఫ్లడ్స్ రావటం జరిగింది. 1/3 వంతు పాకిస్తాన్ మొత్తం ఈ ఫ్లడ్స్లో చిక్కుకుంది. అలాంటి కంటెక్స్లో పాకిస్తాన్ ఏమంటోంది? ఈ రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మాకి ఈ రెపరేషన్ ఇవ్వాలి, అంటే కంపెన్సేషన్, నష్టపరిహారం ఇవ్వాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తోంది. ఎందుకని డిమాండ్ చేస్తోంది? అసలు ఏంటి క్లైమేట్ రెపరేషన్ అంటే? దీంట్లో డెవలప్డ్ కంట్రీస్ అన్నటువంటివి ఎక్కువ క్లైమేట్ చేంజ్కి కారణమయ్యాయి. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ అన్నటువంటివి డెవలపింగ్ కంట్రీస్కి మనీ అనేటటువంటిది ఇవ్వాలి. దేనికోసం? అవి ఏదైతే క్లైమేట్ చేంజ్ వైపుగా కాంట్రిబ్యూట్ అనేది చేయటం జరిగిందో దాన్ని అడ్రస్ చేస్తూ మాకు నష్టపరిహారాన్ని పే చేయండి అన్నట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ అడుగుతోంది. అయితే క్లైమేట్ చేంజ్కి ఎవరు రెస్పాన్సిబుల్? హిస్టారికల్ ఎమిషన్స్, అవి కూడా వెస్ట్ నేషన్స్ అన్నటువంటివి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయటం జరిగింది. అలాగే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అన్నటువంటిది ఉంది. అంటే ఏంటి? పొల్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రెమీడియల్ యాక్షన్ కాస్ట్ మాత్రమే కాకుండా ఆ ఎన్విరాన్మెంటల్ చేంజ్ ఏదైతే వాళ్ళ యొక్క యాక్షన్స్ ద్వారా కలిగిందో ఆ విక్టిమ్స్కి కంపెన్సేషన్ ఇవ్వాలి. దాన్ని పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనేసి పిలుస్తాము. అలాగే గ్లోబల్ ఇంపాక్ట్ అన్నటువంటిది జరిగింది. ఇండియా మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది అంటే, మనకి రీసెంట్గా సైక్లోన్ ఆంఫన్ అనేది రావటం జరిగింది. బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి కూడా 2020లో ఈ సైక్లోన్ ఆంఫన్ వచ్చింది. దాంతో $15 బిలియన్ యొక్క ఎకనామిక్ లాస్ అనేది మనకి జరిగింది. దేనివల్ల? ఈ క్లైమేట్ చేంజ్ వల్ల దీనికి ప్రధాన కారణం కదా. సో మేము ఇంత నష్టపోయాము, సో డెవలప్డ్ నేషన్స్ అనేవి మాకు నష్టపరిహారాన్ని చెల్లించాలి అన్నట్టుగా ఇప్పుడైతే ఈ పాకిస్తాన్ అడుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్. రీసెంట్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ యొక్క చైర్మన్ చైల్డ్ యొక్క క్రియేటివ్ థింకింగ్కి మదర్ లాంగ్వేజ్లో నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ కంటెక్స్లో అసలు రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ ఏరియాలో సీజబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ మాట్లాడేటటువంటి ఒక భాషని మనము రీజనల్ లాంగ్వేజ్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఏరియా, ఒక స్టేట్ కానివ్వండి, ఒక కంట్రీ కానివ్వండి, ఎక్కువగా పీపుల్ మాట్లాడేటటువంటి భాషని రీజనల్ లాంగ్వేజ్ అనేసి పిలుస్తాము. మన భారతదేశానికి సంబంధించి ఆర్టికల్ 343(1) అన్నటువంటిది ఏం చెప్తోంది? యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అన్నటువంటిది హిందీలో దేవనగరి స్క్రిప్ట్లో ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. అయితే వర్నాకులర్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే, ఒకటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నటువంటిది చాలా రెగ్యులేటరీ బాడీస్తో టాక్స్ అనేవి జరిపింది. అందులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది కానివ్వండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వీటన్నింటి ద్వారా రీజనల్ లాంగ్వేజెస్లో కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయండి అన్నట్టుగా చెప్పింది. అలాగే కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ అన్నటువంటిది, అలాగే నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ అన్నటువంటి దాన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తోంది. అయితే రీజనల్ లాంగ్వేజెస్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే, ఒకటి ఆర్టికల్ 345, ఆర్టికల్ 346, ఆర్టికల్ 347, ఆర్టికల్ 350A, ఆర్టికల్ 350B, ఆర్టికల్ 351. ఇవన్నీ కూడా రీజనల్ లాంగ్వేజెస్ గురించి చెప్తాయి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 345, 346, 347, 350A మరియు B, అలాగే ఆర్టికల్ 351 అన్నటువంటివి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మొహెంజోదారో అన్నటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. రీసెంట్గా పాకిస్తాన్లో వచ్చినటువంటి వర్షం వల్ల సింధ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఈ హెరిటేజ్ సైట్కి నష్టం అనేది వాటిల్లింది. 2022 ఆగస్టు 16 మరియు 26 మధ్య ఈ మొహెంజోదారో అన్నటువంటిది మొత్తం 779.5 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని చూసింది. దాంతో ఏమైంది? ఈ సైట్లో కన్సిడరబుల్ డ్యామేజ్ అన్నటువంటిది కలిగింది. అక్కడ కొన్ని వాల్స్ అనేవి పడిపోయాయి. ప్రొటెక్షన్ వాల్ ఏదైతే స్తూపా డోమ్కి సంబంధించి ఉందో అది కూడా పార్షియల్గా పడిపోవటం జరిగింది. అలాగే మునీర్ ఏరియా కానివ్వండి, స్తూపా కానివ్వండి, గ్రేట్ బాత్ కానివ్వండి, అలా ఇంపార్టెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ న్యాచురల్ డిజాస్టర్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయి. అయితే ఈ కంటెక్స్ట్లో అసలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నాము, ఏంటవి? ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నటువంటిది ఏంటి అంటే, యునెస్కో దానికి ఒక కల్చరల్ లేదా ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది అనేసి నమ్మి ఈ యునెస్కో లిస్ట్లో చేర్చుకోవటం జరుగుతుంది. అది అప్పటి నుంచి కూడా యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందుతుంది.
అయితే దీనిని ఇంటర్నేషనల్గా వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాని కింద వీటిని మెయింటైన్ చేస్తారు. దీనిని అడ్మినిస్ట్రేట్ చేసేటటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అన్నటువంటిది. దీనికి కన్వెన్షన్ అనేటటువంటిది ఉంది. ఏంటి? వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ అన్నటువంటి కన్వెన్షన్. దీని కింద వీటి యొక్క ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. యునెస్కో దీన్ని 1972 సంవత్సరంలో అడాప్ట్ చేసుకుంది. అయితే మన ఇండియాలో సైట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి చూస్తే మొత్తం ఇండియా 3691 మాన్యుమెంట్స్ మరియు సైట్స్ ఉన్నాయి. అందులో 40ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా వర్గీకరించారు. అందులో తాజ్మహల్, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఇలా చాలా ఉన్నాయి. అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కొన్ని న్యాచురల్ సైట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ లాంటివి. గుజరాత్లోని ధోలవీరా అనేటటువంటి హరప్పన్ సిటీ 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా అంటే రీసెంట్గా ఇది చేరింది. అలాగే 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా తెలంగాణలోని రామప్ప టెంపుల్ అనేది చేరింది. అలాగే కాంచన్జంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? సిక్కింలో ఉంది. ఇది ఇండియా యొక్క ఫస్ట్ అండ్ ఓన్లీ మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. అంటే ఇటు కల్చరల్ హెరిటేజ్ సైట్స్, ఇటు ఫిజికల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. అలా కాకుండా మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్నటువంటి మన దేశంలోని ఏకైక ఏంటి అంటే కాంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం. అయితే 2022 సంవత్సరంలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది హొయసలా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది వరల్డ్ హెరిటేజ్ సైట్కి 2022-23కి సంబంధించి కన్సిడరేషన్కి పంపించింది. అయితే యునెస్కో యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చారు. మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్, మ్యాబ్ అనేసి పిలుస్తాము. అలాగే వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్, గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్, నెట్వర్క్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్, అలాగే వరల్డ్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్ దీనికి సంబంధించినటువంటి అట్లాస్, వీటన్నింటినీ కూడా యునెస్కో ఇస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్ట్ అనేటటువంటి ఒక కొత్త ఐస్టెమ్ ఇనిషియేటివ్ గురించి. ఐస్టెమ్ అంటే ఇండియన్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ అనేసి పిలుస్తాము. ఈ ఐస్టెమ్ అన్నటువంటిది ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి వెస్ట్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే ఉమెన్ ఎవరైతే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళని ఈ సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో ఎంపవర్ చేయాలనే లక్ష్యంతో ఈ వెస్ట్ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే వేరియస్ డొమైన్స్లో ఉంటారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ని కలిగించటం, అలాగే R&Dలో వీళ్ళ యొక్క కెరీర్స్ని చూసుకునేలాగా అది కూడా వేరియస్ లెవెల్స్లో టెక్నీషియన్స్, అలాగే మనకి టెక్నాలజిస్ట్స్ అనేసి, సైంటిస్ట్లు అనేసి, ఎంటర్ప్రెన్యూర్స్ అనేసి ఇలాగా వాళ్ళ యొక్క కెరీర్స్ని చూసుకునేలాగా వాళ్ళకి ఆపర్చునిటీస్ కలిగించటం జరుగుతుంది. అయితే దీని కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఉమెన్కి సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్స్తో వాళ్ళకి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు. దీనికోసం ఒక డెడికేటెడ్ ఉమెన్ టీమ్ అనేటటువంటిది కూడా ఉంటుంది. వీటితో పాటుగా కనెక్ట్ క్విక్లీ అనేటటువంటి ఒక డిజిటల్ కన్సార్షియంని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అంటే ఆన్లైన్ డిస్కషన్ అలాగే ఇంటర్మీడియట్ సపోర్ట్ని అందిస్తారు. ఇక్కడ చూడండి, ఐస్టెమ్ అంటే ఏంటి? ఇది ఒక నేషనల్ వెబ్ పోర్టల్. R&D ఫెసిలిటీస్ని షేర్ చేసుకోవటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. 2020 జనవరిలో దీన్ని లాంచ్ చేశారు. ఇది ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ PM STIAC అనేటటువంటి మిషన్ కింద ఇది పనిచేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కర్తవ్య పథ్ అన్నటువంటిది. ఏంటి ఈ కర్తవ్య పథ్? ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాచ్యూని, అలాగే కర్తవ్య పథ్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. కర్తవ్య పథ్ అన్నటువంటిది ఏంటి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి రాజ్పథ్ని ఇప్పుడు కర్తవ్య పథ్గా షిఫ్ట్ చేయటం జరిగింది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాచ్యూని గ్రానైట్తో ఇది తయారు చేయటం జరిగింది. దానిని కూడా ఇనాగ్రేట్ చేశారు. దీనిని శ్రీ అరుణ్ యోగిరాజ్, పేర్లు గుర్తుపెట్టుకోవాలండి అడుగుతారు, శ్రీ అరుణ్ యోగిరాజ్ ఇతను దీన్ని క్రాఫ్ట్ చేసినటువంటి వ్యక్తి. ఈ స్టాచ్యూ అన్నటువంటిది 28 అడుగుల ఎత్తైనటువంటి స్టాచ్యూ. దీనిని 65 మెట్రిక్ టన్నుల బరువు ఉన్నటువంటి ఒక మోనోలిథిక్ గ్రానైట్ స్టోన్ నుంచి తయారు చేయటం జరిగింది. ఈ స్టోన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? తెలంగాణ నుంచి వెళ్ళింది. సో ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అయితే ఈ స్టెప్స్ అన్నటువంటివి ప్రైమ్ మినిస్టర్ యొక్క సెకండ్ పంచప్రాణ్ అనేసి మొత్తం 5 చెప్పారు. అందులో సెకండ్ ప్లెడ్జ్ ఏదైతే ఉందో దాని కింద అమృత్ కాల్, రిమూవ్ ఎనీ ట్రేస్ ఆఫ్ కొలోనియల్ మైండ్ సెట్. మనము 5 ప్రతిజ్ఞలు అనేసి చెప్పుకున్నాము. అందులో భాగంగా రెండవది ఏంటి?
బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ కొలోనియల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని ట్రేసెస్ని కూడా మన యొక్క మైండ్స్ నుంచి రిమూవ్ చేయాలి అన్నటువంటిది. అందులో భాగంగా ఈ 2 ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద జెండర్ స్నాప్షాట్ 2022కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అలాగే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ యొక్క టైటిల్ వచ్చేసరికి ప్రోగ్రెస్ ఆన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద జెండర్ స్నాప్షాట్ 2022 అన్నటువంటిది. ఈ రిపోర్ట్ యొక్క కీ ఫైండింగ్స్ ఏంటి అనేసి చూస్తే ఈ రిపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ఏదైతే ఉందో అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి హైలైట్ చేసింది. అయితే 2030 నాటికి జెండర్ ఈక్వాలిటీని మనం చేరుకోలేము ఇప్పుడున్నటువంటి ప్రోగ్రెస్లో వెళ్తే అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. మనకి 2022 చివరి నాటికి దాదాపు 383 మిలియన్ ఉమెన్ మరియు గర్ల్స్ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటారు. అంటే 368 మంది మిలియన్ మెన్ అలాగే బాయ్స్తో కంపేర్ చేస్తే 383 మిలియన్ ఉమెన్ మరియు గర్ల్స్ ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి వెళ్తారు. అంతేకాకుండా మనకి ఫుల్ జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రేట్ ఆఫ్ ప్రోగ్రెస్లో 300 సంవత్సరాలు పడుతుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ అంచనా వేసింది. అంతేకాకుండా ఈ నేషనల్ పార్లమెంట్స్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉమెన్ ఉండేలాగా అచీవ్ చేయాలి అంటే అట్లీస్ట్ 40 సంవత్సరాలు పడుతుంది. అలాగే 2030 నాటికి చైల్డ్ మ్యారేజెస్ని ఎరాడికేట్ చేయాలి అంటే లాస్ట్ డికేడ్లో ఏదైతే ప్రోగ్రెస్ అనేది ఉందో దానికి 17 టైమ్స్ ఫాస్టర్గా మన ప్రోగ్రెస్ అనేది ఉండాలి అన్నట్టుగా చెప్పింది. అలాగే 2021లోకి వచ్చేసరికి మనకి వార్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫిమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్స్లో 38% మోడరేట్ లేదంటే సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే 20% మేల్ హెడెడ్ హౌస్ హోల్డ్స్తో కంపేర్ చేస్తే 38% ఫిమేల్ హెడ్ హౌస్ హోల్డ్సే ఈ వార్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఎక్కువగా ఈ ఇన్సెక్యూరిటీని చూడటం జరిగింది. అలాగే గ్లోబల్గా కూడా ఉమెన్ 2020లో $800 బిలియన్ ఇన్కమ్ని లాస్ అయ్యారు పాండమిక్ వల్ల. అలాగే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఫోర్సబుల్గా డిస్ప్లేస్ అయ్యేటటువంటి వాళ్ళలో ఉమెన్ మరియు గర్ల్సే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే 1.2 బిలియన్ ఉమెన్ మరియు గర్ల్స్ ఎవరైతే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు రెస్ట్రిక్షన్స్, అది కూడా సేఫ్ అబార్షన్కి సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ రిపోర్ట్లో చెప్పినటువంటిదండి. మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అందులో జెండర్ ఈక్వాలిటీ అన్నటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అన్నటువంటిది. అయితే మనకి 17 SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా గుర్తుండాలి. వీటి యొక్క నెంబర్ ఏంటి అనేది కూడా గుర్తుండాలి. అవి ఒకసారి గుర్తుంచుకోవటానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అన్నటువంటిది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది 3rd ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అన్నటువంటి దాన్ని స్వచ్ఛ వాయు దివస్గా జరుపుకోవటం జరిగింది. దీని ద్వారా ఎయిర్ క్వాలిటీని, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ స్వచ్ఛ వాయు దివస్ అన్నటువంటిది జరిపారనమాట. అయితే దీని కింద నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నటువంటి దాన్ని అచీవ్ చేసినందుకు గాను నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద మొత్తం 131 సిటీస్లో 20 సిటీస్ని సెలెక్ట్ చేశారు. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ద ఎయిర్ వి షేర్ అన్నటువంటిది. ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అన్నటువంటి దాన్ని 2019లో డిసెంబర్ 19వ తేదీన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది 74th సెషన్లో భాగంగా ఈ రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకుంది. అయితే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో 131 సిటీస్లో 95 సిటీస్ వచ్చేసరికి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ని చూశాయి. అలాగే PM10 ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ వీటిలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది అన్నట్లుగా చెప్తోంది. అలాగే 27 సిటీస్ వచ్చేసరికి ఎయిర్ క్వాలిటీలో డెటోరేషన్ అనేది వీటిలో వచ్చింది. అందులో ఛత్తీస్గఢ్లోని కోబ్రాలోకి వచ్చేసరికి 10 థర్మల్ కోల్ పవర్ ప్లాంట్స్ అనేవి అక్కడ ఉన్నాయి. అందులో ఎయిర్ క్వాలిటీ అనేది డెట్యూరేట్ అయ్యింది. అలాగే స్టేట్స్ అన్నింటిలో మధ్యప్రదేశ్ అన్నటువంటిది పూరెస్ట్ పర్ఫార్మర్గా ఉంది. మనకి ఇందులో ఉన్నటువంటి 7 సిటీస్లో 6 సిటీస్ వచ్చేసరికి ఇందులో ఎయిర్ క్వాలిటీ డెట్యూరేషన్ అన్నటువంటిది వచ్చింది. ఈ మొత్తం 7 సిటీస్ ఏంటి? భోపాల్, దేవాస్, ఇండోర్, జబల్పూర్, సాగర్, ఉజ్జయిన్ మరియు గ్వాలియర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెజియనెల్లోసిస్ డిసీజ్ అన్నటువంటిది.
ఇది ఒక నిమోనియా అవుట్బ్రేక్ అన్నమాట. రీసెంట్గా అర్జెంటీనాలో ఇది కనపడింది. అయితే ఈ కంటెక్స్లో ఏంటి అసలు ఈ లిజియనెల్లోసిస్ అంటే? ఇది నిమోనియా లాగా ఉంటుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి మైల్డ్ నుంచి సివియర్ వరకు కూడా సీరియస్ కన్సర్న్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఇది ఫేటల్ అంటే డెత్కి దారితీయచ్చు. దీని యొక్క కాజేటివ్ ఏజెంట్ ఏది అంటే లిజియోనెల్లా బ్యాక్టీరియా అన్నటువంటిది. సో బ్యాక్టీరియన్ డిసీజెస్కి ఎగ్జాంపుల్గా మనం ఈ లిజియోనెల్లోసిస్ని చెప్పచ్చు. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసరికి ఫీవర్, మజిలాక్, అలాగే అబ్డామినల్ పెయిన్, అలాగే బ్రీత్లో షార్ట్నెస్ అంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు లాంటివి వస్తాయి. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ డిసీజ్ అన్నటువంటిది కంటామినేటెడ్ ఏరోసాల్స్ ఏవైతే కంటామినేటెడ్ వాటర్కి సంబంధించి ఉంటాయో వాటిని మనం పీల్చుకోవటం వల్ల ఈ లెజియనెల్లోసిస్ డిసీజ్ అనేది వస్తుంది. రిస్క్ పాపులేషన్ ఎవరు అంటే ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అలాగే సిఓపిడి అంటాము, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేసి అలాంటి వాళ్ళు, అలాగే స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి సంబంధించి రిస్క్ పాపులేషన్గా చెప్తాము. దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటి అంటే వ్యాక్సిన్ అనేది ఇప్పటి వరకు లేదు. ఓన్లీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ని మాత్రమే ఇప్పుడు వాడుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చోళా డైనాసిటీకి సంబంధించి. తమిళనాడు ఐడోల్ వింగ్ సిఐడి ఎప్పుడో 1960లో తమిళనాడులో ఉన్నటువంటి నారీశ్వర శివన్ టెంపుల్, ఇది తమిళనాడులో ఉంది, అక్కడి నుంచి దొంగలించబడినటువంటి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో వివిధ మ్యూజియంలో ఉంచబడినటువంటి 6 చోళుల కాలం నాటి బ్రాంజ్ ఐడల్స్ ఏవైతే అంటే కాంస్య విగ్రహాల్ని మళ్ళీ తిరిగి పొందటానికి చర్యల్ని ప్రారంభించటం జరిగింది. మనకి 1956వ సంవత్సరంలో 9 కాంస్య శిల్పాలని డాక్యుమెంట్ చేసినటువంటి పాండిచ్చేరిలోని ఇండో ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్లో లభించినటువంటి ఆ బొమ్మల సహాయంతో, ఆ చిత్రాల సహాయంతో ఈ విగ్రహాలు యుఎస్లో గుర్తించబడ్డాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి యాంటిక్ పంచలోహ ఐడల్స్ అనేవి ఉన్నాయి. ఎవరెవరివి అంటే త్రిపురాంతకం, త్రిపుర సుందరి, నటరాజ, దక్షిణమూర్తి వీణధార, అలాగే సెయింట్ సుందరార్, అలాగే తన యొక్క వైఫ్ అయినటువంటి పార్వతి నచ్చియార్, వీళ్ళ యొక్క విగ్రహాలు అనేవి అక్కడ ఉన్నాయి. అయితే మనం చోళా డైనాసిటీ అన్నాము. ఇక్కడ చూడండి ఇండియాలో ఇదంతా కూడా చోళా డైనాసిటీ పాలనలో ఉన్నటువంటిదే. సో మిడివల్ చోళా డైనాసిటీ గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఏంటి ఈ చోళా డైనాసిటీ, ఇందులో ఉన్నటువంటి ప్రామినెంట్ మోనార్క్స్ ఎవరు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మరియు గవర్నెన్స్ ఎలా ఉండేది, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, వాళ్ళ యొక్క స్కల్ప్చర్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఏంటి. ఇక్కడ చూడండి నటరాజుని విగ్రహం. సో ఇవన్నీ కూడా మనము ఒక నోట్స్ చేసి పెట్టుకోవాలి చోళా డైనాసిటీ అనేసి. అలాగే మనకి ఏదైనా ఒక డినాసిటీ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు ఇదిగో వాళ్ళు ఇలా ఇండియాకి సంబంధించి ఒక మ్యాప్ గీసేసి ఇదిగో ఈ ప్రాంతంలో ఉండేవారు అనేసి మనం గీసినప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండో చైనా డిసెంగేజ్మెంట్ అట్ హాట్ స్ప్రింగ్స్ అండ్ గోగ్రా పోస్ట్. గోగ్రా పోస్ట్ అలాగే హాట్ స్ప్రింగ్స్లో ఇండో చైనా 2 దేశాలకి చెందినటువంటి దళాలు వెనక్కి రావటం జరిగింది. ఆ కంటెక్స్ట్కి సంబంధించినటువంటిది ఇది. మనకి 2020 ఏప్రిల్ నుంచి కూడా ఈ 2 దేశాలు ఈ కాన్ఫ్రంటేషనల్ పొజిషన్లో లాక్ అయిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమ్మిట్ అనేది జరగబోతున్నటువంటి నేపథ్యంలో 2 దేశాలు కూడా దీని యొక్క ఆ మూవ్ని తీసుకోవటం జరిగింది. ఎక్కడ జరుగుతోంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్? ఉజ్బెకిస్తాన్. అయితే ఈ కరెంట్ డిసెంగేజ్మెంట్కి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి అనేసి చూస్తే ఈ PP-15 అంటే పెట్రోలింగ్ పాయింట్ 15 అన్నటువంటిది గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏరియా అన్నటువంటిది లదాఖ్లో ఉంది. అక్కడ ఈ స్టాండ్ ఆఫ్ అనేటటువంటిది ఎప్పటి నుంచో జరుగుతుంది, అక్కడి నుంచి వెనక్కి రావటం జరిగింది. ఇక్కడ చూడండి హాట్ స్ప్రింగ్స్ అన్నటువంటిది PP-15, అలాగే గల్వాన్ వ్యాలీ PP-14. PP అంటే పెట్రోలింగ్ పాయింట్ అనేసి. సో ఈ హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఏదైతే గోగ్రా పోస్ట్ మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా ఉందో అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్కి సంబంధించి 2021-22కి సంబంధించిన ఈ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ అన్నటువంటిది 130వ స్థానం నుంచి 132వ స్థానానికి పడిపోయింది. అయితే ఎందుకని? సరే, ఇక్కడ ఉన్నటువంటి కీ హైలైట్స్ ఏంటో చూద్దాం. 90% కంట్రీస్ అన్నటువంటిది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వాటి యొక్క వాల్యూని తగ్గించుకోవటం జరిగింది. అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపుగా వాటి యొక్క ప్రోగ్రెస్ కూడా రివర్స్ అవుతోంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇక్కడ చూడండి టాప్ 5 కంట్రీస్ ఏవి అంటే 1 స్విట్జర్లాండ్, 2 నార్వే, 3 ఐస్లాండ్,
4 హాంకాంగ్, 5 ఆస్ట్రేలియా. బాటమ్ 5లో ఏమేమి ఉన్నాయి అంటే సౌత్ సూడాన్, చాద్, నైగర్, కార్, బురుండి ఇవి. అయితే మన యొక్క నైబర్ కంట్రీస్ ఇక్కడ చూడండి, 2021లో మనం 132వ ర్యాంక్ వస్తే 2020లో 130వ ర్యాంక్ వచ్చింది. మన నైబరింగ్ కంట్రీస్ వచ్చేసరికి శ్రీలంక ఏమో 73వ స్థానంలో ఉంది, చైనా 79, భూటాన్ 127, బంగ్లాదేశ్ 129, నేపాల్ 143, పాకిస్తాన్ 161. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మొత్తం 6 దేశాల్లో 2 మాత్రమే మనకన్నా వెనుకబడి ఉన్నాయి. అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మొత్తం 4 ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఏంటి ఆ 4 ఇండికేటర్స్ అంటే, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, పుట్టినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంటుంది అనేసి, అలాగే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అలాగే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అలాగే జిఎన్ఐ పర్ క్యాపిటా. వీటన్నింటినీ ఈ 4 ఇండికేటర్స్ని కన్సిడర్ చేసి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇందులో మన దేశంలో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నటువంటిది తగ్గింది. ఇక్కడ చూడండి, ఇండియన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ అన్నటువంటిది 2021లో 0.633గా ఉంది. అది ఇంతకు ముందుతో పోలిస్తే అంటే 0.732తో పోలిస్తే చాలా తగ్గింది. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 2021కి సంబంధించి 67.2 సంవత్సరాలుగా రికార్డ్ అయింది. స్కూలింగ్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేసరికి 11.9 సంవత్సరాలు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేసరికి 6.7 సంవత్సరాలు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసరికి పర్ క్యాపిటా 6,590గా ఉంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో మనము 122వ స్థానాన్ని కలిగి ఉన్నాము. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.